హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నీకోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ఒక్కసారి దుస్తులు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒక్కసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతాడు. ఒక మనిషి తన మనసుకు తగిలిన గాయం వల్ల క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారతాడు. మనం చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే మనిషి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నప్పటికీ ఇంట్లో మంచినీరు అయిపోతే నీళ్ల కోసం సముద్రం దగ్గరికి వెళ్ళం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నప్పటికీ అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. నీ కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవాడే. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరిగిపోవాలని ఆశపడకూడదు. మీరు ఎంతమందిలో ఉన్నప్పటికీ మీకంటూ ఒక గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి. మనం కోపంతో చేసే పని ఏదైనా సరే అది వైఫల్యానికి దారితీస్తుంది. నీకు కోపం వస్తే మనసుతో పోరాడు, మనిషితో కాదు. నీకు సమస్య వస్తే కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. బ్రతకడం కోసం రాజీ పడటం కంటే నీకు నచ్చినట్టు బ్రతకడం కోసం యుద్ధం చేయడం మంచిది. ఆకలి తీరని తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం వస్తే అది ఆ మనిషికి పతనానికి కారణమవుతుంది. మనం ఇష్టపడే వాళ్ళు మనకి విలువ ఇవ్వకుంటే మనం ఎంత బాధపడతామో, మనల్ని ఇష్టపడే వాళ్లకు మనం విలువ ఇవ్వకుంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. ఎక్కువగా మరించినట్లయితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెట్టినట్లయితే బంధాలు కూడా తెగిపోతాయి. ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైనా. స్నేహం అంటే చెట్టా పట్టాలేసుకొని తిరగడం కాదు. చికాకులు వచ్చినప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వడం. ప్రేమ అంటే అందాన్ని ఆకర్షించడం కాదు, మనసు లోతుల్ని ఇష్టపడటం. వారసులంటే ఆస్తులని ప్రేమించే రక్త సంబంధికులు కాదు, విలువలని, ఆశయాలని నిలబెట్టేవారు. కుమారుడైనా కుమార్తె అయినా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి నలుగురిలో వారు తలదించుకునేలా చేయకుండా ఉండడం, గర్వంగా తల ఎత్తుకుని బ్రతికేలా ఉండడం ఆ తల్లిదండ్రులను నిజమైన ఆనందం. పిల్లల ఉన్నతే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం. జీవితంలో ఈ రెండు విషయాల్లో తప్పక అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, ఎవరిని అతిగా ప్రేమించకూడదు. రెండోది, ఎవరిని అతిగా నమ్మకూడదు. నీ గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. మాట జారిన తరువాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయడం మంచి లక్షణం. నీ గురించి సమాజం ఏమనుకుంటుందో వదిలేయి. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉంటుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు మన చుట్టూ ఎవ్వరూ లేరు. అందరూ కేవలం నటనలో ఆరితేరిన వాళ్లే. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్పకుంటే ఓదార్చాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. మన అనుకున్న వారి వల్ల మనకు ఎప్పుడూ ఆనందమే కాదు, ఒక్కోసారి బాధ కూడా వస్తుంది. వీటన్నింటినీ భరించగలిగితేనే ఆ బంధం శాశ్వతంగా ఉంటుంది. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడమే తెలుసు.
అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నీవు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటివారిని కష్టపడటమే తెలుసు. సేవకుడిగా ఉండటం నేర్చుకుంటే నాయకుడయ్యే అర్హత లభిస్తుంది. ఎంత ఒదిగి ఉంటే అంత గొప్ప స్థాయికి ఎదుగుతావు. వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో, పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, మిత్రులైనా, ఇంకేమైనా. బంధాలు అన్నీ అవసరం కోసమో, ఆసరా కోసమో, స్వార్థం ప్రయోజనం ఆశించని స్వచ్ఛమైన బంధాలు కొన్ని ఉంటాయి. అటువంటి బంధాలు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా మనసుకు చేరువగానే ఉంటాయి. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయటానికి ప్రయత్నించండి. నమ్మకంతో చిన్న ప్రయత్నం చేసినా గొప్ప విజయం సాధించవచ్చు. నమ్మకం లేకుండా పెద్ద ప్రయత్నం చేసినప్పటికీ ఓటమి ఎదురు కావచ్చు. మీరు డబ్బుని ఎంతైనా సంపాదించుకోండి, ఎంతైనా పోగొట్టుకోండి, కానీ మీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకండి. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరమవుతారు. అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా స్నేహితులవుతారు. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే పెద్ద ఓడని కూడా ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. నీవు జీవితంలో పైకి ఎదగాలంటే ఎదుటివారిని, పక్కవారిని గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో. అప్పుడు నువ్వు ఖచ్చితంగా పైకి ఎదుగుతావు. తనని తాను చిన్నబుచ్చుకోవడం అనేది ఇతర బలహీనతల కంటే అతిపెద్ద బలహీనత. ఎందుకంటే తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ఈ సమాజంలో సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాడు. కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడూ దేవుడే. మనం చేసిన సహాయం ఎప్పుడూ చెప్పుకోకూడదు. పొందిన సహాయం మరిచిపోకూడదు. వాదించేవాడికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించేవాడికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలవు. మోసం చేసే మనుషుల కన్నా మాంసం తినే మృగాలే మిన్న. మృగం ఒక్కసారి చంపుతుంది, కానీ మోసం చేసేవాడు ప్రతిరోజు వాడికి అవసరమైనప్పుడల్లా చంపుతూనే ఉంటాడు. ఒక ఆడది నీకు అవకాశమిచ్చి తన ఇంటికి రమ్మన్నది అంటే అస్సలు వెళ్ళకు. ఎందుకంటే అక్కడ నువ్వు ఎవరికైనా దొరికావు అంటే తప్పంతా నీదే అని ఆమె తప్ప ఏమీ లేనట్టు తప్పు నీ మీదకి నెట్టివేస్తే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఒక స్త్రీని కలిసే ముందు మగవాడు ఆ స్త్రీని కలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కానీ స్త్రీ మాత్రం అతన్ని కలవడం గురించి, కలిసిన సమయంలో ఎవరికైనా దొరికిన తర్వాత ఎలా తప్పించుకోవాలో అన్న ఆలోచన గురించి ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటుంది. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలిపెట్టి చూపించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఎవరి జీవితం వారిది. నీకు నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయి. ఎదుటివారికి నీతులు చెప్పే ముందు ఒక్కసారి నువ్వు పాటిస్తున్నావో లేదో ఆలోచించుకో. నువ్వు పాటించినప్పుడే నువ్వు చెప్పే మాటలకు విలువ వస్తుంది. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేవు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్క పెడితే నడవాల్సిన దూరం భారమవుతుంది, గడపాల్సిన కాలం భయపెడుతుంది. నీ విలువను పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో చెప్పాలని రూలేమీ లేదు. టైం వచ్చినప్పుడు నీ విలువను కాలమే నిర్ణయిస్తుంది. సమాధానం తప్పకుండా చెబుతుంది. కొసిరి కొసిరి అన్నం పెట్టే వాళ్ళని
కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రులు. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కదా. ప్రతి ఒక్కటి డబ్బుతో కొనగలం అనుకుంటాం, కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనలేనివి కొన్ని ఉంటాయి. అవే అనుబంధాలు, ఆప్యాయతలు. వాటి విలువను పొందిన వారికంటే పోగొట్టుకున్న వారికే బాగా తెలుస్తుంది. మనం మాట్లాడితే గానీ మాట్లాడని బంధాలను వదిలేయడం ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే అక్కడ నీ బంధం అనవసరం అని దాని అర్థం. నీ స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు. మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు. నీకు విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు. నోరు అదుపులో ఉంచుకోలేని జరిగిన వాటిని మర్చిపోవాలి. జరుగుతున్న వాటిని గమనించాలి. అహంకారం చూపించే వారి జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు అనేవి వచ్చిపోయే బంధువుల లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయవలసి వస్తుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండండి.